హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అవడం వల్ల సరదాగా పిల్లలతో సీతాపాలెం బీచ్కి వెళ్ళడం అయితే జరిగింది. ఇది అనకాపల్లి నుండి దాదాపు 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. బీచ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, సూపర్గా ఉంది. ఇనీషియల్గా మేము పూడిమడక బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో దారిలో ఒక ఒక మనిషి కనిపించి మనకి పూడిమడక బీచ్ కన్నా ఈ సీతపాలెం బీచ్ అయితే ఫ్యామిలీతో వెళ్ళడానికి బాగుంటుంది, నీట్గా ఉంటుందని గైడ్ చేయడం జరిగింది. సో తన సలహా మేరకు మేము సీతపాలెం బీచ్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. సో వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. సో కృష్ణాపురం బ్రాండెక్స్ కంపెనీ దాటాక పూడిమడకు వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఒక జెడ్పిహెచ్ హై స్కూల్ వస్తుంది. ఆ స్కూల్ పక్క రోడ్డున సీతాపాలెం బీచ్ అనేది ఉంది. ఆ హై స్కూల్ పక్కన ఉన్న రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ వెళ్ళి లెఫ్ట్కి ఒక మట్టి రోడ్ వస్తుంది. అక్కడ తిరిగితే అందమైన సీతంపాలెం బీచ్ అనేది మనకు వస్తుంది. బీచ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా పాప బాబు ఫుల్గా వాటర్లో తడవడం, మట్టిలో ఫుల్గా గెంతులు. Say hi. Say hi. సో ఇక్కడ దగ్గరలో లైట్ హౌస్ కూడా మనకు కనిపిస్తుంది. సో వెళ్ళాలనుకుంటే లైట్ హౌస్ దగ్గర కూడా వెళ్ళొచ్చు, మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. బీచ్ దగ్గర పార్కింగ్ ప్లేస్ కూడా చాలా దగ్గర. సీతాపురం ఊరు నుంచి కొద్దిగా ముందుకు వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఈ విధంగా మట్టి రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఎదురుగా బీచ్ కనిపిస్తుంది. పాప కూడా నాకు వీడియో రికార్డింగ్ చేయడంలో హెల్ప్ చేసింది. తనకు కూడా ఈ రీల్స్ లాంటివి మంచి ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ బీచ్ రోడ్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది బీచ్కి వెళ్ళే దారి. సో మనం యాక్చువల్గా నేను రిటర్న్ అయ్యేటప్పుడు తీస్తుందనమాట. సో బీచ్ వరకు మనం 2 వీలర్ పైన ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతోటి. అయితే ఫోర్ వీలర్స్ పైన వచ్చినట్లయితే మాత్రం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం 4 వీలర్ని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి అడ్డుగా ఒక పెద్ద మట్టి దెబ్బ లాంటిది వస్తుంది. సో ఎదురుగా కనిపిస్తుంది చూసారా. సో ఈ మట్టి దెబ్బని దాటుకుని మరి 4 వీలర్స్ అనేది రావడానికి అవ్వదు, 2 వీలర్స్ ద్వారానే రావాలి. ఎదురుగా కనిపిస్తున్నాయి 4 వీలర్స్ అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. సో చూడండి, ఎదురుగా గేదె అట్టేసింది. ఆ దారి నుంచి మేమైతే వచ్చాము. సో మళ్ళీ మేము ఆ చిన్న దారి నుంచి బయటకు వచ్చి బండి నడుపుకుంటూ మేము ఏదైతే రూట్లో వచ్చామో అదే రూట్ వైపు వెళ్ళిపోతున్నాము. సో మీకు ఈ దారిలో మీకు ఇదంతా మట్టి రోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మీకు బోట్స్ అది మరమ్మతులు చేసుకుంటూ కనిపిస్తుంటాయి. చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే చేయించుకుంటూ ఉంటారు మత్స్యకారులు. సో ఇదంతా మేము వచ్చిన రూటు. జనరల్గా సీతాపాలెం ఊర్లో ఎంట్రన్స్ దగ్గర నుంచి 1/2 km తార్ రోడ్డే ఉంటుంది. ఆ తార్ రోడ్డు దగ్గర నుంచి మనం లెఫ్ట్కి తీసుకున్నట్లయితే ఈ మట్టి రోడ్డు తగులుతుంది. సో ఈ మట్టి రోడ్డు నుంచి దాదాపు 1 km ఆర్ 1.5 km లోపలికి వెళ్తే బీచ్ అనమాట. సో మేము బీచ్ నుండి బయటకు వస్తున్నాము. ఇవి వచ్చే దారిది చూసారా. సో ఈ విధంగా తార్ రోడ్డు నుంచి మేము లెఫ్ట్కి తిరగడం వల్ల బీచ్ వైపు వెళ్ళాము. ఇప్పుడు రైట్కి తిరిగి మళ్ళీ వచ్చిన రోడ్నే వెళ్ళిపోతున్నాం. సో
రూట్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి గతుకులు ఎలాంటి పగుళ్ళు లాంటివి ఏమీ లేవు. చాలా క్లియర్గా ఉంది. సో మాకు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా కలగలేదు. ఇది సీతాపాలెం ఎంట్రీ. సో మేము ఇదిగో ఈ జెడ్పిహెచ్ స్కూల్ అనమాట. ఇదే మీకు బండ గుర్తు. ఇక్కడ నుంచి రైట్ ఆ కనిపిస్తున్న రూట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే బీచ్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్. మేము వచ్చిన రూట్ అయితే ఇదన్నమాట. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం మీదుగా సీతాపాలెం వచ్చాము. సో ఈ రూట్ అంతా కూడా మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు తీసాను ఈ వీడియో. ఈ రూట్ అంతా కూడా మీకు ఎక్కువగా కెమికల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, సో చాలా కంపెనీస్ ఉన్నాయి. చూసారా, ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఇది. రంగులు అవి తయారు చేస్తారు కదా, పెయింటింగ్. సో ఆ కంపెనీ. సో ఈ దారంతా కూడా యాక్చువల్గా అన్నీ కూడా కంపెనీసే. ఒక విధంగా చూడొస్తే మనం ఇక్కడ ఈ రూట్లో వెళ్ళినట్లయితే ఇది చూడండి. ఈ కంపెనీ మీరు వినే ఉంటారు, బ్రాండెక్స్ అని టెక్స్టైల్ కంపెనీ. ఇది శ్రీలంకన్ కంపెనీ. ఇది చాలామందికి ఈ చుట్టుపక్కల వారికి ఉపాధి అవకాశాలను ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన కూడా జరిగింది. చిన్న అగ్ని ప్రమాదం లాంటిది కూడా జరిగి కొంతమంది ప్రాణాలు విడిచారు ఈ కంపెనీలో. ఇది చాలా ఫేమస్ కంపెనీ ఇది. సో దారిలో ఒక కేఫే ఉంది, అక్కడ ఆగాము. పిల్లలు ఏదో స్నాక్స్ తింటారంటే తిన్నాం, టీ తాగాం, కాసేపు ఇలా రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలెట్టాం. ఇంటికి వచ్చి మా ప్రయాణాన్ని ముగించాం. ఈ విధంగా ఈ సండే అంతా గడిచింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కలుద్దాం.